హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు SSC స్టడీ పాయింట్. సో ఎస్ఎస్సి నుంచి ఒక గుడ్ న్యూస్ మా. సో మనకి రీసెంట్గా జరిగిన MTS 2021 జస్ట్ 1 వీక్ బిఫోరే కంప్లీట్ అయ్యాయి MTS ఎగ్జామ్స్. సో దాని రిలేటెడ్ మనకి ఆన్సర్కి అయితే రిలీజ్ చేస్తుంది. సో అనుకున్నట్టుగానే వెరీ ఫాస్ట్ అయితే అన్నీ జరిగిపోతున్నాయి. సో ఒకసారి మనం ఆన్సర్కి చెక్ చేసుకున్నట్టయితే మనకు అర్థమవుతుంది. సో మనకి ఎంత రాస్కోర్ వచ్చింది, ఏదైనా మనకి మిస్టేక్ ఉందా, సో ఎవ్రీథింగ్ మనకు అక్కడే అర్థమైపోతుంది. సో మనం లిస్ట్లో ఉంటామా లేదా అనేది కూడా. ఇది ఫైనల్ రిజల్ట్ అయితే కాదు, ఫస్ట్ ఆన్సర్కి రిలీజ్ చేస్తుంది. దెన్ ఆఫ్టర్ ఏదైనా కరెక్షన్ ఉంటే అదంతా కరెక్ట్ చేసుకొని అండ్ ఫైనల్గా ఆన్సర్కి అలాంగ్ విత్ ద కట్ ఆఫ్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఒకసారి మనం ఇక్కడ SSC సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నట్టయితే సో మనకి 2 ఆగస్ట్ సో ఎస్టర్డే నైట్ మనకు వచ్చింది. సో ఈ లింక్ మీద మనం క్లిక్ చేసుకున్నట్టయితే ఇది మనకి పీడిఎఫ్లోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్టయితే పీడిఎఫ్ ఇక్కడ చూడండి. సో MTS నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హవల్దార్, సో 2 పోస్టులకి మనకి ఈసారి నోటిఫికేషన్ వచ్చింది. సో ఆ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో 5th జూలై నుంచి 26th జూలై వరకు జరిగింది మనకి డిఫరెంట్ సెంటర్స్లో. అండ్ ఇక్కడ మనకి ఆన్సర్కి డౌన్లోడ్ చేసుకోవాలంటే మన రోల్ నెంబర్ అండ్ మన పాస్వర్డ్. సో పాస్వర్డ్ నథింగ్ వన్ మన డేట్ ఆఫ్ బర్త్ అనమాట. సో ఇక్కడ ఇంకా చెక్ చేసుకున్నట్టయితే సో ఏదన్నా రాంగ్ క్వశ్చన్ అంటే మనకు తెలిసి అది రైట్ బట్ అక్కడ వాళ్ళు రాంగ్ ఇచ్చారు అంటే మనము ఆ క్వైరీని రైస్ చేయొచ్చు. బట్ మనం ఒక క్వశ్చన్ రైస్ చేయడానికి మనం 100 రూపీస్ పే చేసి అది రైస్ చేయాలన్నమాట. సో వాళ్ళు మరి క్రాస్ చెక్ చేసి మరి ఆ మార్క్స్ అనేది యాడ్ చేస్తారు వాళ్ళు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ 7th ఆగస్ట్ వరకు ఇది డిస్ప్లే ఉంటుంది. ఓకేనా, ఒక 4 days మనకి ఇది ఓపెన్లో పెడతారు. సో ఇప్పుడే ఈ లింక్ అనేది యాక్టివ్లో ఉంటుంది. ఆఫ్టర్ 7 మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా లింక్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. సో అందరూ ఇప్పుడే చెక్ చేసుకోండి మా, ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో. అండ్ ఇక్కడ మనం కొంచెం స్క్రోల్ చేసుకున్నట్టయితే సో ఇక్కడ మనకి లింక్ ఇచ్చారనమాట. సో ఈ PDF లింక్. సో ఇక్కడ మనం క్లిక్ చేసుకున్నట్టయితే ఇది రీడైరెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి నేను చూడండి మా, సో ఆల్రెడీ మనం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ని సెలెక్ట్ ఆల్రెడీ వచ్చేసింది డిఫాల్ట్. అండ్ ఇక్కడ సబ్మిట్ మనం క్లిక్ చేసుకున్నట్టయితే అండ్ ఇక్కడ ఆన్సర్కి సో రిప్రజెంటేషన్ అబౌట్ ద ఆన్సర్కి ఇక్కడ మనం క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు మన రోల్ నెంబర్ అండ్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ యాజ్ పర్ ద అడ్మిషన్ సర్టిఫికేట్. సో లెటెస్ట్ మనకి 1st January 2000 అని ఉందనుకోండి. సో 01012000. సో ఇలా మనం ఎంటర్ చేయాలన్నమాట. సో మన పాస్వర్డ్ అండ్ మన యూజర్ నేమ్. సో ఇక్కడ మనకి లాగిన్ అయితే సో మన ఆన్సర్కి ఉంటుంది. అది PDFని డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. మార్క్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి మా, ఓవరాల్గా ఎంత వచ్చింది. సో మీకు కరెక్ట్గా యాక్యురసీ ఉంటే డెఫినెట్లీ నార్మలైజేషన్లో మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.